హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. జస్ట్ 2 days బ్యాక్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. వీళ్ళు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఈ వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్ చూసుకుంటే మనం జూనియర్ ఎగ్జిక్యూటివ్, అలాగే దీన్ని ఎయిర్ కంట్రోల్ ఆఫీసర్ అని కూడా అంటాం మనం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోస్టుకు సంబంధించిన వేకెన్సీస్ అయితే ఫిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకు టోటల్గా 309 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. అందులో జనరల్ వాళ్ళకు 125, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 30, ఓబీసీ వాళ్ళకు 72, ఎస్సీ వాళ్ళకు 55, హిస్టరీ వాళ్ళకైతే 72, ఇలా కేటగిరీస్ వైస్ అయితే పోస్టులు అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్కి అప్లై చేయడానికి మన క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం బ్యాచిలర్స్ డిగ్రీ అయితే 3 years బ్యాచిలర్స్ డిగ్రీ అయితే సైన్స్లో అయితే మన బీఎస్సీ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చారు. అలాగే లేదంటే మనం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎనీ డిసిప్లిన్, ఏ డిసిప్లిన్లో పర్లేదు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ 3 years సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ రెండు ఏజ్ కంప్లీట్ చేసినా జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మన ఏజ్ లిమిట్ చూసుకుంటే మనం 27 years అయితే ఉందన్నమాట. 18 నుంచి 27 years వరకు అయితే మనకు ఇప్పటివరకు అంటే May 24 వరకు అయితే మనకు 27 years వరకు అయితే ఉండాలన్నమాట. May 24 వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట మనకైతే. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డేట్స్ చూసుకుంటే మనం అప్లికేషన్ స్టార్టింగ్ ఓపెనింగ్ డేట్ అయితే మనకు April 25 నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు అన్నమాట. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ www.ai.aero, ఈ వెబ్సైట్లో అయితే వీళ్ళైతే అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ అయితే చేస్తున్నారు అనమాట. అప్లికేషన్ స్టార్ట్ డేట్ మనకి April 25 నుంచి May 24 వరకు అయితే 1 month అయితే ఉంది అప్రాక్సిమేట్లీ. మనకైతే May 24 వరకు అయితే మనకైతే అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ అయితే ఉందన్నమాట. ఈ జాబ్కి సంబంధించిన పే స్కేల్ చూసుకుంటే మనకు 40,000 నుంచి 1,40,000 వరకు అయితే గ్రూప్ బికి సంబంధించిన పే లెవెల్ 1 కింద స్టార్టింగే మనకు 40,000 అనేది ఉంటుంది. అలాగే దీంతో పాటు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ 40,000 అనేది బేసిక్ పే అన్నమాట. దీనికి డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే సిపిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్, ఇలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ జాబ్కి సంబంధించి. టోటల్గా మీకు అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఇంత 60, 65, 70,000 వరకు అయితే పర్ మంత్ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ సిటీసీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వుడ్ బి 13 lakhs per annum. పర్ ఇయర్కి అయితే మాకు 13 lakhs వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందంట. వీళ్ళే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ దానికి సంబంధించిన అప్లికేషన్ మీరు చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూస్తే మనం క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయాలి. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. దీనికి ఈ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ అనేవి వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో దానికి కూడా వీళ్ళు అడ్వర్టైజ్ నెంబర్ 2/2025 CHQ అని ఈ అడ్వర్టైజ్ నెంబర్ ద్వారా అయితే వీళ్ళైతే సిలబస్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ సిలబస్ చూసి మీరైతే ప్రిపేర్ అయితే అవ్వచ్చు ఎగ్జామ్కి అయితే. అలాగే దీనికి అప్లికేషన్కి సంబంధించిన వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాయిస్ టెస్ట్, అలాగే ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్లు అయితే ఉంటాయి. మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనమైతే చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జామ్ డేట్స్ కానీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అయితే చెక్ చేసుకోవాలి ఉంటుంది. లేదంటే మనం రిజిస్టర్ అయిన ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ అడ్రస్ అయితే యాక్టివ్లో ఉంటే దాన్ని అయితే చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనమైతే ఫస్ట్ అయితే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనమైతే అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పేమెంట్ ఫిల్ చేస్తే అయిపోతుంది అన్నమాట. అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఈ పోస్ట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ అయిన తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అలాగే క్యాస్ట్ ఉంటుంది కదా, కేటగిరీ వైస్ అయితే క్యాస్ట్, అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి
ఆన్లైన్ పేమెంట్ అయితే వేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్ పే త్రూ ఎస్బీఐ ఆన్లైన్ పేమెంట్ అయితే ఉందన్నమాట. ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో అది రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే పెట్టండి, జస్ట్ 3 months బ్యాక్ అలాంటిది. దీంట్లో మీరు ఏదైతే ఫోటోగ్రాఫ్ యూజ్ చేస్తారో టోటల్ కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అయితే అదే ఫోటో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ వైట్ పేపర్ పైన బ్లాక్ కలర్ ఇంక్ తోటి మీరైతే సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకరి సిగ్నేచర్ వేరే వాళ్ళు ఎవరిది వాళ్ళ సిగ్నేచర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఫోటో స్కాన్ చేసేటప్పుడు టోటల్ ఎంటైర్ పేజ్లో కాకుండా జస్ట్ సిగ్నేచర్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మాత్రం మీరైతే స్కాన్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట. ఆల్ క్యాండిడేట్స్కి అయితే 1000 రూపీస్ అయితే ఉందన్నమాట. దీని లోపల ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఎవరైతే సక్సెస్ఫుల్గా 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో, అలాగే ఫీమేల్స్కి వీళ్ళకైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్స్కి ఎవరైతే 2 years అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తారో 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వాళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే ఉండదన్నమాట. మిగతా వాళ్ళందరికీ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్స్ అయితే అవ్వలేదు గైస్. April 25th నుంచి అయితే మనకైతే స్టార్ట్ అవ్వబోతుంది. May 24 వరకు అయితే అప్లికేషన్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. దీనికి సంబంధించి డీటెయిల్స్ మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే అడగండి. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.